వెల్, సో మనకి ట్రిపుల్ ఆర్ మీద చాలా న్యూస్ అంటే లాస్ట్ 1 month లైక్ ఈ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సో అప్డేట్స్ వస్తూ ఉన్నాయి రీజనల్ రింగ్ రోడ్ మీద. అంటే అక్టోబర్లో మోడీజీ శంకుస్థాపన చేస్తారని, లేదంటే యూటిలిటీస్ మీద, లేకపోతే కాస్ట్ ఎఫెక్టివ్ మీద, లేదా కిలోమీటర్స్ పెరిగాయని, సో ఈ నార్త్ సైడ్ పెరిగిందని, ఇలాంటి అప్డేట్స్ అనేవి వస్తూ ఉన్నవి రియల్ ఎస్టేట్ పరంగా. సో చాలామంది రియల్టర్స్ ట్రిపుల్ ఆర్ని బేస్ చేసుకొని చాలా లేఅవుట్స్ చేశారు అక్రాస్ ద హైదరాబాద్. సో ఎప్పుడైతే మనకు ఆంధ్ర ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సో ఈ రీజనల్ రింగ్ రోడ్ సరౌండింగ్స్ మార్కెట్ అంతా కూడా చాలా డల్ అయిపోయింది. అసలు ట్రాన్సాక్షన్స్ కూడా చాలా డల్గా నడుస్తున్నాయి. సో ఈ టైంలో ఈ ట్రిపుల్ ఆర్ని అనౌన్స్ చేసి ఆ ఏరియాస్ని మళ్ళీ అంటే ఇదేదో చనిపోయిన వాళ్ళకి అంటే చనిపోయే ముందు మనం పోయడం అంటారు కదా, సో అట్లా ఈ ఏరియాస్ని హైప్ చేస్తున్నారు ఇప్పుడు. అంటే ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే ట్రిపుల్ ఆర్ అనేది మనకి స్టార్ట్ అవుతుందా లేదా, ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ దీని మీద ఉన్న దాంతో. సో రియల్ ఎస్టేట్ పరంగా మనమేమి స్టెప్స్ తీసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనే దాని మీద ఫస్ట్ రీజనల్ రింగ్ రోడ్ అప్డేట్స్ చూద్దాము. దాని తర్వాత ఏం చేయాలి ఈ టైంలో అనేది ఒకసారి చూద్దాం. సో రీజనల్ రింగ్ రోడ్డు పరంగా మనకు న్యూ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సో ఇంత ముందున్న క్లారిటీ కాస్త కొంచెం బెటర్ లెవెల్లోకి వచ్చింది క్లారిటీ. అంటే ఇంతకుముందు యూటిలిటీస్ కాస్ట్ కానీ, ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పోల్స్ ఇవన్నీ కూడా మధ్యలో వచ్చేవి. ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ ఎవరు పే చేసుకోవాలి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంటా స్టేట్ గవర్నమెంటా అనే క్లారిటీ ఇప్పుడైతే కొంచెం వచ్చింది. మధ్యలో ఫారెస్ట్ జోన్ ఒకటి ఉంది. సో ఆ ఫారెస్ట్ జోన్కి స్వాప్ చేయాలి, ల్యాండ్ స్వాప్ చేయాలి, వేరే దగ్గర ఇచ్చుకోవాలి. సో ఇవన్నీ కూడా కొంచెం క్లారిటీకి వస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ క్లారిటీ అనేది ఇట్స్ ఎ గుడ్ న్యూస్ టు ద ట్రిపుల్ ఆర్ ప్లాన్. సో బట్ ట్రిపుల్ ఆర్ అనేది ఇంకా ఎంట్రీ లెవెల్లోనే ఉందనేది మనం చూసుకోవాలి. దో ద న్యూస్ ఈజ్ దేర్ ఫ్రమ్ లాస్ట్ 5 years నుంచి మార్కెట్లో ఉన్నా కూడా ట్రిపుల్ ఆర్ అనేది ఇంకా ఎంట్రీ లెవెల్లోనే ఉంది. అంటే మనకేంది, ఎంట్రీ లెవెల్లో ఉన్నప్పుడే ప్రైజెస్ ఆల్మోస్ట్ వర్క్ స్టార్ట్ అయిన లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు ట్రిపుల్ ఆర్ సరౌండింగ్స్లోకి వెళ్ళి చూడండి, మనం మ్యాప్ చూద్దాము. సో ప్రైసెస్ ట్రిపుల్ ఆర్ రాకముందే కూడా పెరిగిపోయినాయి అనమాట. ఇది మనకు లాస్ట్ 5 yearsలో రియల్ ఎస్టేట్ చాలా స్పీడ్ అవ్వడం వల్ల సిటీలో ప్రైజెస్ పెరుగుతున్న కొద్దీ అవుట్స్కట్స్లో చాలా ప్రైజెస్ పెరిగిపోయి సో రీజనల్ రింగ్ రోడ్ ఎగ్జిట్స్ కానీ, రీజనల్ రింగ్ రోడ్ సరౌండింగ్ ప్రైసెస్ కానీ చాలా పెరిగిపోయినాయి. సో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది ఇంకా ఎంట్రీ లెవెల్లోనే ఉంది, జస్ట్ బేబీ. సో ఇట్ ఈస్ నాట్ అంటే బర్త్ కూడా అవ్వలేదు, జస్ట్ బేబీ, కడుపులో ఉన్న బేబీ అనుకోండి దీన్ని, ఇంకా బయటికి రాలేదు. సో డిపిఆర్ వచ్చి ప్రాపర్గా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని ఉంటుంది, అది వచ్చినప్పుడు పుట్టినట్టు. సో అది వచ్చిన తర్వాత పాయింట్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత, ఎగ్జిట్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత, దెన్ ప్లాన్ ఫ్రీజ్ అయిన తర్వాత అప్పుడు మనము ల్యాండ్ స్కౌటింగ్ కానీ ఏం చేయొచ్చు, ప్లాట్స్ ఎట్లా కొనుక్కోవచ్చు అనేది అప్పుడు ఆలోచించుకోవాలి. సో అప్పటిదాకా కొంచెం హోల్డ్లో ఉంటేనే బెటరు. ఇప్పుడు అది వస్తుంది ఇది వస్తుంది అనే దాని ప్రకారం కాకుండా. సో లెట్స్ సీ హౌ ద రీజనల్ రింగ్ రోడ్ ఈజ్ యాక్చువల్లీ కనెక్టింగ్ ఆల్ ద హైవేస్, నేషనల్ హైవేస్. అంటే ఇప్పుడు నేషనల్ హైవే వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్, స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి. సో ఎలా పోతుంది అనేది మనం చూద్దాం. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ వెస్ట్ సైడ్ చూసుకుంటే ముంబై హైవే దగ్గర సంగారెడ్డి నుంచి వెళ్తుంది. తర్వాతకి టువర్డ్స్ శంకర్పల్లి మోమిన్ హెడ్ హైవే తీసుకుంటే మెహతాబ్ఖాన్గూడెం తర్వాత నుంచి వెళ్తుంది. చేవెళ్ళ హైవే తీసుకుంటే టువర్డ్స్ మన్నెగూడ, చేవెళ్ళ తర్వాత నుంచి వెళ్తుంది. దాని తర్వాత షాద్నగర్ హైవేలో తీసుకుంటే రాయకల్ టోల్ ప్లాజా తర్వాత నుంచి. ఈ పాయింట్స్, ఈ ఎగ్జిట్స్ అనేవి కూడా మళ్ళీ చేంజ్ అవ్వడానికి 200% ఛాన్స్ అయితే ఉంది. సో అన్లెస్ వీ హ్యావ్ ఎ డిపిఆర్, డోంట్ టేక్ ఎనీ స్టెప్స్ ఆన్ దిస్. సో కడతాల్ శ్రీశైలం హైవే చూసుకుంటే కడతాల్ తర్వాత అమంగల్ నుంచి వెళ్తుంది. తర్వాత మన ఇబ్రహీంపట్నం రోడ్ చూసుకుంటే ఆచారం తర్వాత నుంచి మాల్ అనే ఏరియా నుంచి వెళ్తుంది. దెన్ ఇట్స్ విజయవాడ హైవే చౌటుప్పల్ దగ్గర నుంచి. ఇప్పుడు ఈ విజయవాడ హైవేకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ హైవే ఏదైతే ఎక్స్పాన్షన్ ఉందో మల్కాపూర్ వరకు ఎల్బీ నగర్ నుంచి ఆ ఏరియా మొత్తం కూడా 6 lane హైవే అవుతుంది విజయవాడ హైవేలో. సో అది మేబీ రీజనల్ రింగ్ రోడ్డు కూడా కనెక్ట్ అవ్వడానికి స్కోప్ అయితే ఉంది. నెక్స్ట్ చూసుకుంటే యాదాద్రి రోడ్లో యాదగిరి గుట్ట దగ్గర, నెక్స్ట్ గజ్వేల్ సైడ్ నుంచి వెళ్తుంది. నెక్స్ట్ మనకి నాగ్పూర్ హైవే తీసుకుంటే తుప్రాను, మెదక్ హైవే తీసుకుంటే నర్సాపూరు, ఈ నాందేడ్. సో ఇక్కడ సంగారెడ్డి దగ్గర కనెక్ట్ అవుతుంది మనకి. సో దిస్ ఈజ్ ద రీజనల్ రింగ్ రోడ్ విచ్ ఈజ్ యాక్చువల్లీ పాసింగ్ త్రూ ఆల్ స్టేట్ హైవేస్. సో అవుటర్ రింగ్ రోడ్ అనేది మనకి ఇక్కడ ఉంది, ఇది రీజనల్ రింగ్ రోడ్డు కనెక్ట్ అయ్యే జోన్స్. సో డెఫినెట్గా రీజనల్ రింగ్ రోడ్ అనేది హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి నెక్స్ట్ 10 to 15 yearsలో
డెఫినెట్గా ప్రైసెస్ అన్నీ ఆ ఏరియాల్లో కనెక్టివిటీ పెంచడానికి, రియల్ ఎస్టేట్ పరంగా బాగుండడానికి బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీరు ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మనము తీసుకుందాం. సపోజ్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ శ్రీశైలం హైవే. సో శ్రీశైలం హైవే ఆర్ షాద్ నగర్ హైవే తీసుకుంటే ఇక్కడ రీజనల్ లింక్ రోడ్డు పోతుందని చెప్పేసి DTCP లేఅవుట్స్ విచ్ ఆర్ ఛార్జింగ్ అరౌండ్ 12,000 to 15,000 per square yard. సో ఈ ప్రైజెస్లో పెట్టుకుంటే 30,000 అయిపోతుంది కదా రీజనల్ లింక్ రోడ్డు వస్తే అనేది మాత్రం కొంచెం డెసిషన్ అనేది రాంగ్ డెసిషన్ కింద పడతారు మీరు. సో వాట్ యూ హ్యావ్ టు థింక్ ఈజ్, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనము 12,000 నుంచి 15,000 పెట్టుకునే బదులు ORRకి దగ్గరలో ఏదైనా HMDA కానీ లేదంటే ఓల్డ్ DTCP లేఅవుట్స్లో కానివ్వండి, లెస్ దాన్ 15,000 to 20,000 బ్రాకెట్లో కానీ ఎక్కడైనా దొరికితే అవుటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది బెస్ట్. లేదు నేను RRRని బేస్ చేసుకొని పెద్ద ల్యాండ్ పార్సల్స్ కొనుక్కోవాలంటే హోల్డ్ చేయండి. సో హోల్డ్ చేసి DPR వచ్చిన తర్వాత అది ఎక్కడి నుంచి వెళ్తుంది ఏంది, ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్డే చాలా మెలికలు తిరిగింది మనకు తెలుసు. పాలిటీషియన్స్ ల్యాండ్స్ ఉండడం వల్ల, డిఫరెంట్ ఉండడం వల్ల చాలా 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 తిరిగింది. సో రీజనల్ లింక్ రోడ్ అనేది అంత సింపుల్గా ఫ్రీజ్ అయ్యే ప్లాన్ కాదు. సో ప్రపోజ్డ్ వర్సెస్ యాక్చువల్ రియాలిటీ విల్ ఆల్వేస్ బీ డిఫరెంట్. సో ఆ రీజనల్ లింక్ రీజనల్ లింక్ రోడ్ సరౌండింగ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలంటే కొంచెం ఇంకా కూడా హోల్డ్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ప్రైజెస్ రీజనల్ లింక్ రోడ్ దగ్గర రాగానే పెరిగిపోతే అని ఏం లేదు. యూల్ ఆల్వేస్ హ్యావ్ ఎ గుడ్ ఛాన్స్. అంటే బట్ యూ షుడ్ హ్యావ్ ఆల్వేస్ హ్యావ్ ఎక్స్ప్లోరేషన్. అంటే మరి మంత్లీ వన్స్ వెళ్ళి చూసుకొని రావడం ఆ లొకేషన్స్, లేదా 2-3 మంత్స్కి ఒకసారి నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవడం అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్. ఇంకొకటి, రీజనల్ రింగ్ రోడ్ సరౌండింగ్స్లో చాలా మటుకు ల్యాండ్స్ పూల్ ఎలా చేస్తున్నారంటే, 1/2 acre ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, 1.5 year తర్వాత డబ్బులు ఇచ్చేస్తాము, సెక్యూరిటీ కింద 1/2 acre రిజిస్ట్రేషన్ చేస్తాం. సపోజ్ 1 crore అట్లా ఉందనుకోండి, 1 crore పెట్టుకోండి, మీకు 1.5 year తర్వాత 1.5 crore ఇచ్చేస్తాము, సెక్యూరిటీ కింద ఇన్ని గుంటలు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్తున్నారు. సో కేర్ఫుల్గా ఉండండి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్లో. ఎందుకంటే 1.5 year తర్వాత మార్కెట్ ఎలా ఉంటుందో తెలీదు, రీజనల్ రింగ్ రోడ్ ఎలా వెళ్తుందో తెలీదు, రియల్గా వాళ్ళు ఆ ప్రైస్లో అమ్మగలరా లేదా ఎగ్జిట్ చేయగలరా లేదా అనేది వాళ్ళకు కూడా క్లారిటీ ఉండదు ఒక్కొక్కసారి. సో ఇప్పుడున్న కాన్ఫిడెన్స్తో, ఇప్పుడున్న వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో దే మైట్ హావ్, అంటే వాళ్ళ నమ్మకం మీద, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద చెప్పొచ్చు, మీరు 1 crore ఇవ్వండి, మేము 1.5 crore ఈ టైంకి ఇచ్చేస్తాము, ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్తారు. బట్ గివింగ్ బ్యాక్ రిటర్న్స్ అంటే పేపర్ మీద ఉన్నది రియాలిటీలో వర్కౌట్ అవ్వదు. సో మీరు అన్ఫార్చునేట్గా ల్యాండ్ హోల్డ్ చేసుకొని ఉన్న సిచ్యువేషన్స్ హైదరాబాద్లో చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టువర్డ్స్ మోమిన్పేట్లో ఒక పెద్ద బిల్డరు ల్యాండ్ పూలింగ్ అనే దాంట్లో ఇలా బైబ్యాక్ స్కీమ్ పెట్టేసి చాలామంది ల్యాండ్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు చాలామంది ఉన్నారు నాకు తెలిసిన సర్కిల్లోనే. దే ఆర్ ఆస్కింగ్ దెమ్ టు కీప్ ద ల్యాండ్. మీరు ల్యాండ్ ఉంచుకున్నా కూడా అది ఎక్కడ ఉంటుందో తెలియదు, UDSలో ఉండొచ్చు, లేదంటే రోడ్ యాక్సెస్ ఉంటుందో లేదో తెలియదు. సో యూ కాంట్ సెల్ యువర్ ప్రాపర్టీ. సో ఇట్లా వెనక్కి ఇస్తాము అనే దాంట్లో మాత్రం ఖచ్చితంగా స్టెప్ బ్యాక్ అవ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. దాని బదులు వెళ్ళి హ్యాపీగా ఒక ప్లాటో లేదంటే డెవలప్మెంట్ అగ్రిమెంట్కి ఇచ్చేసి ప్లాట్స్ వచ్చే దాంట్లో పెట్టుకోండి తప్ప వెనక్కి ఇచ్చే స్కీముల్లో మాత్రం ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇట్స్ బేస్డ్ ఆన్ ద కంపెనీ ప్రొఫైల్. ఎంత పెద్ద కంపెనీ అయినా రాంగ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో రీజనల్ రింగ్ రోడ్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం కేర్ఫుల్గా ఉండండి. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. దిస్ ఈజ్ వాట్ మై ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ ఐఎమ్ హియరింగ్ ఫ్రమ్ ద ఫోక్స్ అరౌండ్. సో థ్యాంక్ యూ గైస్.